ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 864వ నామం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నామం అమ్మవారిని కనక తాటంక అని కీర్తిస్తుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ కనక తాటంకాయై నమః. ఈ నామాన్ని ఒకసారి పరిశీలిస్తే అమ్మవారి చెవి కమ్మలను ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు. మనం ఇంతకుముందు నామంలో కూడా అమ్మవారి చెవి కమ్మలను ఒకసారి కీర్తించుకున్నాం. ఈ నామంలో అమ్మవారు సూర్య చంద్రులను చెవి కమ్మలుగా ధరించిన తల్లి అని అర్థం వస్తుంది. సూర్యోదయ సూర్యాస్తమయాల ద్వారా కాలం వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ కాలగమనం అనేది మనం ఎవ్వరం తప్పించుకోలేనిది. ఆ కాల ప్రభావంలోనే ఆఖరికి బ్రహ్మాది దేవతలకు కూడా లయం జరుగుతుంది. అటువంటి కాలము అమ్మవారి యొక్క ఆధీనంలో ఉంది అని ఈ నామం సూర్యచంద్రులను చెవి కమ్మలుగా కలిగిన తల్లి అని శ్రీ లలితా పరమేశ్వరిని కీర్తిస్తూ ఉంది. ఇక మరో అర్థంలో చెప్పుకుంటే మంత్రము అనేది శబ్ద స్వరూపంలో ఉన్న అమ్మవారు అని చెప్పుకున్నాం. అమ్మవారి యొక్క బీజాక్షరములు కానీ ఓంకారము కానీ అమ్మవారి స్వరూపమై ఉన్నవి. ఆ బీజాక్షరములలోని వెలుగు తేజస్సు అమ్మవారే అయి ఉన్నారు. కాబట్టి అమ్మవారు ఆ బీజాక్షరముల యొక్క వెలుగుగా తేజస్సుగా ఈ నామంలో మనకు దర్శనమిస్తున్నారు. నిరంతర మంత్ర జపం చేసే సాధకునికి ఆ బీజాక్షరముల యొక్క వెలుగు సాక్షాత్కరించడం, ఆ బీజాక్షరముల యొక్క వెలుగులో తాను నిండిపోవడం అనేవి మంచి దైవిక అనుభవాన్ని ఇస్తాయి. అటువంటి దివ్యమైన దైవిక అనుభవాన్ని సాధకునికి ప్రసాదించే తల్లిగా కూడా ఈ నామంలో అమ్మవారు ప్రకాశిస్తున్నారు. అమ్మవారి స్వరూపంలో ఉన్న బీజాక్షరముల యొక్క వెలుగును ఈ నామంలో బంగారు వర్ణంలో ఉన్న అమ్మవారి తాటంకములతో పోలుస్తూ వసిన్యాది దేవతలు అమ్మవారిని కీర్తిస్తూ ఉన్నారు. అమ్మవారి అనుగ్రహం మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ అమ్మవారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.